హాయ్ వీడియోస్లో చూసి వీళ్ళకి తిరగడమే పని అనుకుంటారేమో. యాక్చువల్గా మా కిడ్స్కి స్క్రీనింగ్ అవాయిడ్ చేయడానికైతే మేము రెగ్యులర్గా ఇంకా బయటకు తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళని ఇంకా ఆడిపిస్తూ ఉంటాము. ఇంకా అలాగా బయటకు తీసుకెళ్తాం, ఎందుకంటే ఎక్కువ స్క్రీనింగ్ వల్ల హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అందుకని ఇంకా మా అమ్మ మేము అందరం కలిపి అయితే ఐస్ క్రీమ్ తింటాకైతే వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా కుల్ఫీ అయితే ముంబైలో చాలా ఫేమస్ కదా, మహారాష్ట్రలో. ఇంకా ఇక్కడైతే అమ్ము సెలెక్ట్ చేసుకుంటుంది ఐస్ క్రీమ్స్ అన్నీ. ఇంకా మా పవన్ అయితే ఆల్రెడీ చెప్పాడు ఓరియో కుల్ఫీ తింటాను నేను అని చెప్పి. ఇంకా వాడైతే ముందే ఫిక్స్ అయిపోయాడు. ఇంకా అమ్ము అయితే మ్యాంగో మలై కుల్ఫీ తీసుకుంది. ఇంకా నేనైతే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నా ఏం తీసుకోవాలా అని చెప్పి. ఆయన ఐస్ క్రీమ్స్ చూస్తుంటే అసలు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా మా జేకే అయితే ముందే చెప్పారు, కిడ్స్కి అయితే ఏ కోల్డ్ అయినా చేస్తే మాత్రం నువ్వే రెస్పాన్సిబుల్ అని. సరే అయితే అని అన్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే నేనే ఒక్కదాన్నే వచ్చి నేను నెక్స్ట్ డే తింటానులే అని అన్నాను. ఇంకా మా పవన్ అయితే ఫుల్ ఖుషి. వాడికి ఓరియో ఓరియో మిల్క్ షేక్ ఇంకా ఓరియో ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే సగం ఐస్ క్రీమ్ అప్పుడే తినేసింది. తనకి చెప్పాను ఐస్ క్రీమ్ జాగ్రత్తగా తిను, పాడేస్తావు అని చెప్పి. తనకి ఎక్కువ అలవాటు, అంటే మెల్ట్ అయిపోద్ది కదా, తను క్యారీ చేయడం కూడా కష్టం తనకి. సో ఇంకా మా అమ్మ అయితే ఆల్రెడీ తినేసింది, తింటూ పడేసింది కూడా. ఇంకా పాపం ఫీల్ అవుతుంది. ఇంకొకటి అయితే తీసుకుంటామని అన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.